అంటే ఇతను ఇక్కడ కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాడు. కోవిడ్ టైంలో నడుస్తుంది, ప్రశాంతంగా ఉంది, ఎవరితను పట్టించుకోలేదు. ఎన్ని సినిమాలు చేసినాక అతను బయటికి వెళ్ళిపోవడం జరిగింది? ఎందుకు పోయాడు? అంటే ఎన్ని సినిమాలు అనేది కౌంట్ అంటూ లేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోదా అనేది లేదు. అతనికి చేస్తూ పోతున్నాడు. దాని తర్వాత ఇక్కడ ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా థ్రెట్ అనేది ఒకటి వచ్చింది. ఎవరికైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదో డెఫినెట్గా కొడుతుంది, అది ఎప్పుడన్నా పట్టుకోవచ్చు నేను అని. సో ఇక్కడ ఎందుకు వై నాట్ ఐ బీ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ? అవుట్ సైడ్ ద కంట్రీ అయితే చాలా టీవీలలో చాలా నెట్లలో దొరుకుతుంది. అవుట్ సైడ్ ద కంట్రీ అయితే పోలీసులు చాలా కష్టం పట్టుకోవడం అనేది. బట్ అక్రాస్ ద వరల్డ్ మనం ఎఫర్ట్ చేస్తే పోలీస్ కెన్ రీచ్ ఎనీవేర్. సో ఇప్పుడు అక్కడ బయట కంట్రీస్లో ఉండి నేను ఎట్లాగో ఇండియాకి రాను, అప్పటికే అతను కరేబియన్ ఐలాండ్స్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఇక్కడ సిటిజన్షిప్ ఫర్ సెకండ్ చేశాడు. సో ఇక్కడ నేను ఐఎమ్ నో మోర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో నాకు లాస్ అప్లికేబుల్ కావు అని అనుకున్నారు. బట్ ఏదో ఒక లీడ్ దొరుకుతుంది. అప్పటి నుంచి ఇంతకుముందు 5 months బ్యాక్ జరిగిన కేసు తర్వాత కూడా దీంట్లో మెయిన్ కింగ్ పిన్ ఎవరు అని చెప్పేసి దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. మా సిపి గారు వచ్చిన తర్వాత కూడా ఒక మిషన్ మోడ్లో చేసాము. అది దాంట్లో భాగంగా లీడ్స్ అసలు ఏమాత్రం క్లూలెస్గా ఉన్నాం యాక్చువల్గా. దాంట్లో దొరుకుతూ ఉంటే కొన్ని వెబ్సైట్స్కి ఈ వెబ్సైట్ ఎవరిది అని మనం లెటర్ రాసినప్పుడు ఒక టైంలో అతనే ఆన్సర్ ఇచ్చాడు. అంటే పట్టుకోరలే అని చెప్పి ధీమాతో అది ఆన్సర్ ఏంటంటే దాంట్లో మాకు కొన్ని లీడ్స్ దొరికినాయి. అది ఏంటి లీడ్స్ అని నేను చెప్పను. బట్ ఆ లీడ్స్ని మనం అంతా ప్రాసెసింగ్ చేసి డిరైవ్ చేసుకుంటూ వస్తే ఒక పేరు ఫైండ్ అవుట్ అయింది. ఈ పేరు అని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కు ఈజ్ అ పర్సన్ యాక్చువల్లీ. హీ వాజ్ టోటల్ ఇన్విజిబుల్. హీ వాజ్ నాట్ నోన్ ఎట్ ఆల్. త్రూ గ్రాడ్యువల్ ఏంటంటే ఇప్పుడు మనము జల్లెడ పడుతుంటా పోతే దాంట్లో అంటే బయటికి వస్తుంది కదా, అలా వచ్చింది అన్నట్టు. సరే, చూస్తే అతనికి సంబంధించిన ఆనవాళ్ళ దగ్గర లేవు, ఫొటోస్ లేవు. ఎస్, కరెక్ట్. దాంతోపాటుగా అతను ఇండియా ఉన్నాడా లేకుంటే బయట ఉన్నాడో తెలియదు. చూస్తే అసలు బయట నుంచే చేస్తున్నాడు కూడా ఒక అనుమానం ఉంటాయి. ఇండియాలో ఉన్న వాళ్ళే బయట సర్వర్స్ పెట్టి చేస్తున్నాడు కదా. ఇన్ని మిషనరీస్ ఉన్న కేసులో ఐబొమ్మ రవి ఇతడే అని చెప్పి ఎట్లా అనుకున్నాను? అదే చెప్పాను కదా ఇందాక, ఒక చిన్న లీడ్తో అసలు ఈ సైట్ ఎవరిది అని చెప్పి ప్రాసెసింగ్ చేయడంలో చేస్తూ పోతుంటే దాంట్లోకి అక్కడ ఐపీ అడ్రస్ దొరకడము, ఆ అడ్రస్ ఎవరి పేరు మీద ఉండడము, దానికి ఒక సెల్ నెంబర్ ఇవ్వడము, ఆ సెల్ నెంబర్ చూసి మళ్ళీ దాన్ని జల్లెడబడుతూ వెళ్తా ఉంటే అట్లా దొరికితే లాస్ట్కి ఎవరిది అనేది ఒక ఫోటో ఐడెంటిఫై బయటపడ్డది. సో దాని మీద ప్రాసెస్ చేస్తే లాస్ట్కు సర్వర్స్ అన్ని ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు హైర్ చేస్తున్నారు అని చూసుకుంటే ఇక్కడ అంటే మొత్తం ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అతనికి? ఆల్మోస్ట్ ఇప్పుడు 5 వెబ్సైట్స్ ఉన్నాయి. ఎన్ని వెబ్సైట్స్ అన్నా ఎక్స్టెన్షన్ పెట్టి చేసుకోవచ్చు. యాక్చువల్గా ఐబొమ్మ అండ్ బప్పం ఈజ్ ద మెయిన్ వెబ్సైట్స్. దానికి ఎక్స్టెన్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇది మూసేస్తే ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు ఐబొమ్మనే, బట్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఐబొమ్మని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని మనము డొమైన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ఐబొమ్మ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఐబొమ్మ XYZ తీసుకోవచ్చు, ఐబొమ్మ XYZ to 100 తీసుకోవచ్చు. ఎనీథింగ్ అది దొరుకుతుంది. అది డొమైన్స్ అమ్మేవాళ్ళు రిజిస్ట్రీస్ ఉంటాయి అక్రాస్ ద వరల్డ్. సో అది తీసుకోవచ్చు. దాన్ని అదే కాకుండా బప్పం అని ఒకటి తీసుకున్నాడు. అలా బప్పం అంటే 2 రకాలుగా వస్తుంది వర్డ్. ఒకటేమో తెలివిలేని వాడు అన్నట్టు కొద్దిగా ఎగతాళి చేసినట్టు మాట్లాడడం. దాని తర్వాత అది ఎక్కువగా అక్కడ కోస్టల్ వైజాగ్ ఏరియాలో వాడుతుంటారు అది. సో అదేగాక నేను అదే యు ఆర్ ఎ మోరన్ అన్నట్టు ఒకటి. సో నేను చాలా తెలివైన వాడిని అని చెప్పడం ఒకటి. అలా